తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి ఆ మందర పర్వతాన్ని పాలసముద్రమునందుంచి మళ్ళీ చిలకడం ప్రారంభం చేశారు. ఎందుచేత అంటే వారి యొక్క అంతిమ ప్రయోజనం ఏమి ఆ క్షీరసాగర మథనానికి అంటే అమృతం ఆవిర్భవించాలి. అమృతం దొరికేంత వరకు క్షీరసాగర మథనం నడుస్తూ ఉండాలి. అందుకని ఆ క్షీరసాగర మథనాన్ని ఇంకా నడిపిస్తూ వచ్చారు. జరుగుతుండగా ప్రతిసారి ఉన్నటువంటి వ్యవధానము కన్నా ఈసారి ఎక్కువసేపు చిలకవలసి వచ్చింది. చాలాసేపు చిలికిన తరువాత తరుణుండు దీర్ఘదోర్దండు కంభుకంధరుడు పీతాంబరధారి స్రగ్వి లాలిత భూషణాలంకృతుండు అరుణాక్షుండు ఉన్నతోరస్కుడచ్యున్నతుండు నీల కుంచిత కేశ నివహుండు జలధరశ్యాముండు మృగరాజ సత్వశాలి మణికుండలుండు రత్న మంజీరుడచ్యుత నంశాంశ సంభవుండు అమలమూర్తి భూరి యాగ భాగ భోక్త ధన్వంతరి అనగా అమృతకలశహస్తుడగుచు నిఖిల వైద్య శాస్త్ర నిపుణుడాయుర్వేది వేల్పు వెజ్జు కడలి వెడలి వచ్చే. అందులోంచి శ్రీ మహావిష్ణువు యొక్క అంశ కలిగినటువంటి వాడు పీతాంబరధారి అంటే పచ్చని పట్టువస్త్రమును ధరించి ఉన్నటువంటి వాడు, కంబుకంఠుడు శంఖచక్ర కథాపద్మములను ధరించి ఉన్నటువంటి వాడు, అటువంటి ఒక మహాపురుషుడు ఆ క్షీరసాగర మథనం జరుగుతుండగా ఆ పాలసముద్రంలోంచి ఆవిర్భవించాడు. ఆయనని ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన ఆయుర్వేద శాస్త్రమునందు వైద్య శాస్త్రమునకంతటికీ కూడా ఆయన అధిదేవత. ఆ ధన్వంతరి యొక్క అనుగ్రహము కలగడం చేత శరీరములో ఉండేటటువంటి రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసినటువంటి మందుని డాక్టర్ నిర్ణయించి ఔషధాన్ని ఇస్తారు. ఆ ఔషధమునందు ధన్వంతరి యొక్క అనుగ్రహము ప్రకాశించడం చేత మనకి లోపల ఉన్నటువంటి శారీరకమైన రోగము నశిస్తుంది. అందుకని ఆ అమృతత్వమునివ్వగలిగినటువంటి ఆ ధన్వంతరి అని పేరు కలిగి యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు. ఆయన హవిస్సును భుజించేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ ధన్వంతరి ఆవిర్భవించాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది. చిత్తూరులో బాబు నర్సింగ్ హోమ్ అని ఒక నర్సింగ్ హోమ్ ఉంది, చాలా పెద్ద హాస్పిటల్. ఆ హాస్పిటల్లో ధన్వంతరి ప్రతిష్ఠ చేశారు ఒకసారి. నేను అక్కడ ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళాను. ఆ ధన్వంతరి ప్రతిష్టలో చాలా ఆశ్చర్యకరంగా చాలా అద్భుతమైనటువంటి ప్రతిష్ఠ చేశారు వారు. అందుచేత ఆ ధన్వంతరి అనబడేటటువంటి స్వరూపాన్ని, అది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే. ఆ ధన్వంతరి స్వరూపం వచ్చి ఆ అమృత పాత్రని చేత పట్టుకుని వచ్చింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, క్రమశిక్షణతో పాలసముద్రాన్ని చిలుకుతున్నారు.